పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సొంత ఎజెండాతో రాజకీయాలు చేయడంతో హైకమాండ్ వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయట. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల అభిష్టం మేరకు పనిచేస్తున్నారా లేదా ప్రతి విషయంలోనూ తమ సొంత ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారా అన్న చర్చలు తెరమీదికొస్తున్నాయి. పెనమాలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరుపై ఇప్పుడు వరుస ఫిర్యాదులు వస్తుండటంతో హైకమాండ్ సైతం బోడే తీరుపై ఆగ్రహం, అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా జిల్లాల మార్పులు చేర్పుల విషయంలో ఆయన తీరు మరోసారి చర్చనీయాంశం అవుతుంది. పెనుమాలూరు నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది. ఈ జిల్లా కేంద్రం మచిలీపట్నం. ఈ నియోజకవర్గం పార్లమెంటు పరంగా కూడా మచిలీపట్నంలో ఉంది. అయితే భౌగోళికంగా పెనుమాలూరు నియోజకవర్గం విజయవాడలో కలిసిపోయింది. సిటీలో కలిసిపోయిన నియోజకవర్గానికి విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఆ నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుతున్నారు. దీనిపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపై ప్రజాభిప్రాయం సేకరించి తన నివేదికలో పొందుపరిచింది. అయితే ఎమ్మెల్యే బోడే మాత్రం తమ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. దీంతో ఆ ప్రతిపాదనను మంత్రివర్గం ఉపసంఘం చేయకపోవడం, ఈ విషయం చంద్రబాబుకు తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారని వార్తలుస్తున్నాయి. పెనుమాలూరు ప్రజల డిమాండ్ ఏమిటి అని చంద్రబాబు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వద్దన్నారని కమిటీ చెప్పింది. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సౌకర్యాలు చూడాలా, ఎమ్మెల్యే సౌకర్యమే అని ఘాటుగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో పెనుమాలూరు సీటును చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇచ్చాడు. అప్పుడు బోడే ప్రసాద్తో పాటు ఆయన కుటుంబం అంతా రోడ్డు మీదకొచ్చి దీక్షలు చేసి మరీ సీటు దక్కించుకుంది. చివరకు బోడే వైసీపీ నుంచి అప్పుడు మంత్రిగా ఉన్న జోగి రమేష్ మీద విజయం సాధించారు. కానీ ఇప్పుడు తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం కాకుండా తన సొంత ఎజెండాతో రాజకీయాలు చేయడంతో హైకమాండ్ వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.